ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మోతివాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని, వారి దానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రాణాలను కాపాడిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజు ఒక అద్భుతమైన సదవకాశం అని తెలిపారు. రక్తదానం ప్రాముఖ్యత, ఎవరెవరు రక్తదానం చేయవచ్చు, రక్తదానంలో అపోహలను నివృత్తి చేసి గాయాలను తొలగించి రక్తదానాన్ని ప్రోత్సహించడం, నాణ్యమైన రక్త మార్పిడి సంబంధిత మెలకువలను నేర్పడం జరుగుతుందని అన్నారు. గతంలో కంటే చురుకుగా, స్వచ్ఛందంగా యువత ఎందరో కార్యకర్తలు రక్తదానానికి ముందుకు రావడం చాలా ఆనందమైన విషయమని అన్నారు. దాతలు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి రక్తదానం ద్వారా ప్రాణదాతలుగా నిలవడం జరుగుతుందని తెలిపారు. దాతలకు సన్మానము, సత్కారం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారిని ప్రోత్సహించడం, సాటి వారిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడడం జీవితంలో ఒక మరువలేని అపూర్వమైన అద్భుతమైన సన్నివేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దిన్, ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, సహాయ మలేరియా అధికారి, సూపర్వైజర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆరోగ్యవంతమైన మానవుడు 3 నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వవచ్చు. 40 రక్తము ఉంటుంది సాధారణ మనిషికి. దీంట్లో ఒకసారి రక్తదానం చేయడం వల్ల 1 యూనిట్ మాత్రమే కోల్పోతుంది. దీనివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. శరీరంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెడు రక్తం పోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ రక్తాన్ని 45 కిలోల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, యాక్సిడెంట్ కేసెస్కి ఎక్కువ అవసరం, అత్యవసరం. ప్రెగ్నెంట్ వాళ్ళకి, రోగులకు, ఏమైనా వ్యాధిగ్రస్తులకు అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఇవాళ. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఒకటి, తర్వాత వాళ్ళని మోటివేట్ చేసి ఎక్కువ డొనేషన్స్ వచ్చేటట్టు చేయడం. ఇది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది మనకు 2005 నుంచి వాళ్ళ ఆదేశాల మేరకు మనం ప్రపంచవ్యాప్తంగా చేస్తాము. ఇది 20th ఇయర్. ఇవాటి థీమ్ ఏంటంటే 20 years ఆఫ్ గివింగ్ అండ్ లెటస్ కంగ్రాచులేట్ ఆల్ ద డోనర్స్. అంటే ఎవరైతే రక్తదాతలు ఉన్నారో వాళ్ళకి ఒక ప్రాజెక్ట్. సో ఈ బ్లడ్ డొనేషన్ సంబంధించి ఏంటంటే లాస్ట్ 20 yearsలో కొన్ని కోట్ల డొనేషన్స్ అనేది మనం చేయడం జరిగింది. అందరికీ తెలుసు ఎందుకు ఇవాళ పర్టికులర్ ఈ డే సెలెక్ట్ చేసుకున్నారంటే, వాళ్ళు ఇవాళ బ్లడ్ గ్రూప్స్ని అందరికీ తెలుసు కదా, బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయని. ఏబి, ఓబి, ఓ తర్వాత ఏబి అట్లా ఉంటాయి. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి, ఓ. సో ఇందులో కూడా మళ్ళీ పాజిటివ్, నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇవి డిస్కవర్ చేశారు ఎవరు? కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఒక ఫిజిస్ట్, ఆస్ట్రియన్ ఫిజిస్ట్ అనేది ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది బ్లడ్ గ్రూప్స్. ఆ బ్లడ్ గ్రూప్స్ అనేది లేకపోతే ఇవాళ డొనేషన్స్ అనేవి ఉండేవి కాదు. ఒకప్పుడు మనకు ఏం జరిగేది, రక్తం పోయిందనుకోండి, రక్తం ఇచ్చేవాళ్ళు, ఏదో రక్తం తీసుకొని ఎక్కించేవాళ్ళు. సో దానివల్ల బెనిఫిట్స్ కంటే ఎక్కువ నష్టం జరిగేది. ఎందుకంటే రియాక్షన్స్ వల్ల, ఏదైతే ఇవ్వకూడని గ్రూప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొన్ని రియాక్షన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది చనిపోయారు అప్పుడు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది మనకు లేదు, ఈ గ్రూపింగ్ అనేది, క్రాస్ మ్యాచింగ్ అనేది లేదు. సో ఎప్పుడైతే ల్యాండ్స్టీనర్ డిస్కవర్ చేసిన తర్వాత మనకు బ్లడ్ గ్రూప్స్ కానీ, యాంటీజెన్స్ కానీ, యాంటీబాడీస్ కానీ ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అనే సెపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కూడా మనకు రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనకు ఈ డొనేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఈజీ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటుంది వరల్డ్ వైడ్ లెక్కలు వేస్తే. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఇంకెక్కువ వాలంటరీ డొనర్స్ పెరగాలి. పెయిడ్ డొనర్స్ అని ఒకప్పుడు మనకు ఉండేది, డబ్బులు ఇస్తే బ్లడ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ డొనేషన్ అది పోయింది, ఎందుకంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడము, అదొక బిజినెస్ లాగా అయిపోయింది, హ్యూమన్ టచ్ అనేది పోయింది. కాబట్టి ఇప్పుడు వాలంటరీ డొనర్స్ని మనము చేయడం జరుగుతుంది, మోటివేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీ కూడా మనకు చాలా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఎన్జిఓస్ కూడా, లయన్స్ క్లబ్ అట్లాంటి వాళ్ళు కూడా మనకు ఈ డొనేషన్స్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. మన హెల్త్ సిబ్బంది లాగా ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవకాశం దొరికితే ఎక్కడ వెళ్ళినా పెంచాలి. మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా ఈ డొనేషన్ గురించి చెప్పాలి. వాలంటరీ బ్లడ్ డొనర్స్ అనేది పెరగాల్సి వస్తుంది. దాని గురించి మనం అందరూ, మా డిపార్ట్మెంట్ అందరూ, ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎక్కడ విలేజ్కి వెళ్ళినా, గ్రామ సభ జరిగినా, విహెచ్ఎండి మీటింగ్ జరిగినా, విహెచ్ఎన్ జరిగినా, ఏ రకమైన మీటింగ్ జరిగినా కూడా మనం బ్లడ్ డొనేషన్ గురించి చెప్పాలి. ఓన్లీ ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు ఒక ఎజెండా లాగా పెట్టుకొని చెప్పాలి. ఆ బ్లడ్ డొనర్స్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు.